ఒకవేళ మన దగ్గర హ్యాంగింగ్స్ లేకపోతే మనం హ్యాంగింగ్స్ రెడీ చేసుకునే ప్రాసెస్. ఫస్ట్ థ్రెడ్ కి కింద సన్నపూస వేసుకోవాలి. సన్నపూస వేసుకున్నాక దాన్ని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ థ్రెడ్ ని డబల్ చేసుకున్నాక ఇలా బయట విడి పూసలు దొరుకుతాయి లైన్స్ లాగా. ఇలా లైన్స్ లా పూసలు దొరుకుతాయి, పెద్ద సైజ్ ముత్యాలు దొరుకుతాయి. మీరు వేసుకునే బ్లౌజ్ యొక్క కాంబినేషన్ ని బట్టి ఇలా పూసలు సెలెక్ట్ చేసుకోండి. పూసలు సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ సింగిల్ పోగు మీద కింద ఒక సన్నపూస వేయాలి. సన్నపూస వేస్తే ఇది కిందకి జారకుండా ఉంటుంది. అలా సన్నపోగ వేసి దాన్ని సెంటర్ చేసి పోగులు డబల్ చేసుకొని దీన్ని ఇలా కిందకి అంటాం. ఇలా కిందకి అన్నప్పుడు ఇది ఇలా ఏలాడిద్ది. ఇందాకట్లాగే ఇప్పుడు మళ్ళీ నీడిలు ఎక్కించుకొని నీడిలు ఎక్కించుకొని మీకు కిందకి ఏలాడాలి అనుకుంటే 2 పూసలు, ఏలాడకూడదు పైకి ఉండాలి అంటే 1 పూస. అలా మీకు కావాల్సిన లెంత్ ని బట్టి ఇలా పూసలు ఎక్కించుకొని దీన్ని ప్రిపేర్ చేసుకొని ఇందాక బ్లౌజ్ కి ఎలా కుట్టామో సేమ్ ఇది కూడా అలాగే ఇలా పైకి తీసి పక్కకి కిందకి దింపాలి. దింపి మీకు ఊడిపోతాయి అన్న డౌట్ ఉంటే 2 టాకాలు వేసుకోండి. ఊడిపోవు అనుకుంటే 1 టాకా అయినా సరిపోద్ది. ఇలా దింపుకొని ముడి వేసుకోవడం. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ వచ్చి ఇలాగే థ్రెడ్ ని ముడి వేసుకొని డైరెక్ట్ థ్రెడ్ తీసుకొని ఇందాక మనం కింద నుంచి హ్యాంగింగ్స్ రెడీ చేసుకొని బ్లౌజ్ కి స్టిచ్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్ బ్లౌజ్ మీద హ్యాంగింగ్స్ కుట్టాలి అంటే ఫస్ట్ ఇలా నీడిల్ కి థ్రెడ్ ఎక్కించుకొని ముడి వేసి క్లాత్ కి థ్రెడ్ ని తీసుకొని మీకు ఫస్ట్ లెంత్ ఎంత కావాలో హ్యాంగింగ్ కిందకి ఎంత ఏలాడాలో చూసుకొని 1 or 2 పూసలు ఎక్కించుకొని తర్వాత మనకి కావాల్సిన పెద్ద పూస ఎక్కించుకొని పెద్ద పూసకి సపోర్ట్ కింద చిన్న పూస ఎక్కించుకొని ఇప్పుడు చిన్న పూస వదిలేసి మిగతా పూసల్లోకి నీడిల్ని రివర్స్ చేయాలి. లాస్ట్ లో కింద చిన్న పూస వదిలేయాలి. అప్పుడే కిందకి ఏలాడుద్ది మనకి. చిన్న పూస వదిలేసి ఒకసారి నెట్ సిగ్నల్ చెక్ చేయండి. నాకు ఇక్కడ నార్మల్ గానే ఉంది. ఇలా స్టిచ్ చేసేప్పుడు ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే మెలికలు పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం హ్యాంగింగ్స్ విడిగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఉంటే ఈజీ. ప్రతి పూసలో నుంచి ఓన్లీ పెద్ద పూసే కాదు, పైన మనం లెంత్ కోసం వేసుకున్న ముత్యాల్లో నుంచి కూడా నీడిల్ని పైకి తీయాలి. పైకి తీసి ఇలా పైకి తీసి మళ్ళీ మీకు ఎంత డిస్టెన్స్ లో కావాలో మార్క్ చేసుకుంటారు కదా, అక్కడ అలా స్టిచ్చింగ్ చేయడమే. రెండిటికి ఏమి వేరియేషన్ ఉండదు. ఇది హ్యాంగింగ్ ఫస్ట్ రెడీ చేసుకొని స్టిచ్ చేసా, ఇది క్లాత్ అదే హ్యాండ్ మీదకి నీడిల్ తెచ్చుకున్నాక రెడీ చేసిన హ్యాండ్. రెండిటికి ఏమన్నా వేరియేషన్ కనిపిస్తుందా? ఎలా స్టిచ్ చేసినా ఒకేలాగా ఉంటది. వదిన వీడియో ఆపేయచ్చు రికార్డింగ్.